డాడీ కొడతా ఉండనని, మా మమ్మీ కొడతా ఉండరు. అప్పుడు కదా బాగా చదివింటే నేను కూడా జాబ్ చేసుకుంటాను, ఇంత పని మేస్త్రి పని చేయాల్సిన అవసరం లేదు నాకు అని అనుకుంటాం. బట్ ఈ రోజు వచ్చి మార్చలేము మనం. సేమ్ షాప్ లో కూడా కొంతమంది ఈ రోజు ఏడుస్తున్నారు. ఆ టైంలో మా అప్లైన్ వెనకబడి మీటింగ్ పిలుస్తూ ఉండే, ట్రైనింగ్ పిలుస్తూ ఉండే, ఫోన్ చేస్తూ ఉంటే కూడా నేను అటెండ్ చేసేవాడు కాదు, దరిద్రుడిని నేను. అట్లా కదా అనుకోవాలి. ఇంకా అప్పుడు కదా ఫోన్ అటెండ్ చేసి నేను మీటింగ్లు అటెండ్ చేసి ఉంటే నాతో పాటుగా స్టార్ట్ చేసిన వ్యక్తి ఆడి BMW మర్సిడీస్ లో చదువుతున్నాడు, వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళతో స్టార్ట్ అయిన వ్యక్తి ఆటో డ్రైవర్ కారు కొన్నాడు, శ్రీనివాసరావు గారు రవి సార్ కారు కొన్నారు, వీళ్ళందరూ కారు కొన్నారు. ఇంకా బుక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి వచ్చింది నాకు కూడా వచ్చింటారు కదా. బట్ ఆ రోజుల్లో నేను సీరియస్ గా తీసుకోలేదు. పిల్లలు కాబట్టి సీరియస్ గా తీసుకోకపోయినా చదివే టైంలో మనం అందరూ పెద్దలే కదా ఇక్కడ ఉండేది. అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ బిజినెస్ నాది అనుకొని మీ అబ్బాయిని ఒక టీచర్ లాగా ట్రీట్ చేసుకొని ఆయనతో పాటు కలిసి నడిస్తే బాగుంటుంది.